హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావంతి శెట్టి డిజైన్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈరోజు కొన్ని బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ ప్యాటర్న్స్ డిఫరెంట్ మోడల్ నేను స్టిచ్ చేశాను. అవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇవి మీకు ఏమైనా యూజ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మీకు కూడా ఐడియాస్ వస్తాయి కదా, అలా అనేసి ఇలా చేశాను. చూడండి, ఈ బ్లౌజ్ ప్లెయిన్గా ఇలా బ్లాక్ కలరే వచ్చేసింది అనేసి శారీలో రెడ్ ఉందని నేను రెడ్ క్లాత్ ఇలా నెట్ ఫ్యాబ్రిక్ని తీసుకొని ఇలా చేశాను. అదే నెట్ ఫ్యాబ్రిక్తో నేను ఈ నెక్ చుట్టూరా ఇలా ఇచ్చేసి ప్రతి ఒక్క దానికి మళ్ళీ ఇలా చిన్న చిన్న పూసలు ఇచ్చేసాను. చూడండి ఎంత బాగా కనబడుతుంది కదా. చూడండి, ఫ్రంట్ సైడ్ కూడా చిన్నగా రెడ్ క్లాత్తో ఇలా పైపింగ్ ఇచ్చాను. ఈ చిన్న పైపింగే కానీ ఎంత లుక్ కనబడుతుంది. ఇలా ఖాళీగా వదిలేయకుండా ఇలా పైపింగ్ ఇచ్చేసుకోండి మీరు కూడా. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి పోట్లీ బటన్స్ సింపుల్గా హ్యాండ్కి ఇలా ఇచ్చేసాను. శారీ ఈ కలర్ ఉందనేసి నెక్కి ఇక్కడ ఇలా వెనకాల మిడిల్లో ఇచ్చేసాను. చూడండి, ఫ్రంట్కి ఇలా పైపింగ్ ఇచ్చేసాను. ఇది శారీలో బ్లౌజే ప్లెయిన్గా వచ్చేసిందండి. ఇది ప్లెయిన్గా ఉందనేసి దీనికి లేస్ గోల్డ్ కలర్ అండ్ ఈ కలర్ వచ్చింది కదా, దాన్ని పేరప్ చేసుకొని నేను ఇలా గోల్డ్ కలర్ క్లాత్ వేసేసి దీన్ని ఇలా డిజైన్ చేశాను. చూడండి, ఇలా డిజైన్ చేసి మళ్ళీ చిన్న చిన్న పూసలు ఇచ్చేసాను. ఇది మిడిల్లో పార్ట్కి కూడా నేను పూసలు ఇలా స్టిచ్ చేశాను. చూడండి, కొంచెం డిజైన్గా కనబడుతుందని ఇలా ట్రై చేశాను. ముందుకి లేసి ఇచ్చేసాను. ఇవి కూడా పోట్లీ బటన్స్. చూడండి, ఇది రౌండ్గా నెక్కి రౌండ్గా ఇచ్చేసాను. హ్యాండ్కి మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఇది షార్ట్ హ్యాండ్ వేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. దీనికి ఇలా ఇచ్చేసాను 1 by 1. మళ్ళీ ఫ్రంట్కి కూడా బాల్స్ ఇచ్చేసాను. చూడండి, ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్. ఇది చూడండి, బిగ్ బార్డర్ని హ్యాండ్కి ఇలా ఇచ్చేసి చిన్న పఫ్ ఇచ్చాము. ఈ పఫ్ క్లాత్ కూడా మళ్ళీ నేను శారీలోది కట్ చేసి దీనికి అటాచ్ చేసేసి ఇలా చేసాము. ఇప్పుడు శారీలో మనకి స్మాల్ బార్డర్ కూడా వస్తుంది కదండి, ఆ స్మాల్ బార్డర్ని ఇక్కడ ఇలా ఇలా వచ్చేట్టు కట్ చేసుకొని దీనికి ఇలా చిన్న పైపింగ్ ఇచ్చేసి ఇక్కడ ఒక చిన్న బటన్ పెట్టేసాం. చూడండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనేసి ఫ్రంట్కి పైపింగ్ ఇచ్చేసాం. ఇది కూడా శారీలోదే. శారీ యాక్చువల్గా ఎల్లో కలర్ ఉంటుంది, అందుకని ఈ కలర్ క్లాత్ని ఇలా పేరప్ చేసి దీనికి పైన మళ్ళీ పింక్ ఇచ్చేసాను. చూడండి, మీకు ఐడియా ఉంటుందని ఇవి చేస్తున్నాను. ఇది కూడా శారీ రెడ్ కలర్ ఉందండి, అందుకనే నేను చిన్న చిన్న సమోసా షేప్ లాగా ఇలా ఇచ్చేసి ఇలా ఇచ్చాను. మనకు నచ్చితే మళ్ళీ ఇక్కడ పూసలు కూడా జాయింట్ చేసుకోవచ్చు. అన్నిటికీ పూసలు అవుతున్నాయి అనేసి నేను ఇలానే వదిలేసాను. చూడండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.